చూస్తే విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సాయంత్రంలోగా గండిని పూడ్చేందుకు అధికారులు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఆర్మీ సహాయంతో గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు బుడమేరుకు మళ్లీ వరద పెరుగుతుంది. ఇవాళ 2 అడుగుల మేర వరద పెరిగింది. దీంతో విజయవాడ పైపుల రోడ్డు సెంటర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరద తగ్గడంతో నిన్ననే ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ వరద పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే సాయంత్రం వరకు వరద తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. బుడమేరులో ఆర్మీ సాయంతో గండిని పూడ్చేందుకు పనులు వేగవంతం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, విజయవాడ ముంపునకు ప్రధాన కారణమైన బుడమేరు బ్రీచెస్ ఏవైతే మొత్తం 3 బ్రీచెస్ ఉన్నాయి. 3 బ్రీచెస్ లో 2 బ్రీచెస్ ని ఇప్పటికే క్లోజ్ చేశారు. మొదటి బ్రీచ్ చాలా పెద్ద బ్రీచ్, దాన్ని క్లోజ్ చేయడానికి కొంత సమయం పట్టినప్పటికీ కూడా రాత్రి పగలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడే ఉండి వాటిని పూర్తిగా బ్రీచ్ని గండిని పూడ్చారు. అయితే 2వ బ్రీచ్ని కూడా కొద్దిసేపటి క్రితమే పూడిక పూర్తయింది. అయితే 3వ బ్రీచ్ వెళ్లేటప్పుడు అప్రోచ్ రోడ్ ఏదైతే వేశారో వర్షం కురుస్తుండటంతో అప్రోచ్ రోడ్డు మరలా పాడైపోయిన పరిస్థితి అయితే ఉంది. పాడైపోయిన అప్రోచ్ రోడ్డును మరలా వేసుకుని మరలా వెళ్లి అక్కడ బ్రీచ్ను పూడ్చాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మంత్రి రమానాయుడు అదేవిధంగా మంత్రి లోకేష్ పర్యవేక్షణలో ఈ మొత్తం పనులు అయితే నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈరోజు ఈ ఏదైతే బుడమేరు బ్రీచెస్ ని పూర్తి స్థాయిలో నింపేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం ప్రకటించారు. దీనికి సంబంధించి మిలిటరీని కూడా రప్పిస్తున్నామని కూడా ఆయన ప్రకటించారు. దానిలో భాగంగా ఈ ఉదయానికే చెన్నై నుంచి కొంతమంది మిలిటరీ అధికారులు కూడా ఇక్కడకు చేరుకున్నారు. మచిలీపట్నం నుంచి బోట్లను బుడమేరు గండిపండి ప్రాంతానికి కూడా అధికారులు ఇప్పటికే తరలించారు. సరుకు బాదులు నిలబెట్టి వాటిపైన తాత్కాలికంగా రేకుల ద్వారా వరద నీటికి అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. తర్వాత మరోవైపు గండిపండి ప్రాంతానికి పెద్ద స్థాయిలో మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా చేర్చుకుని అక్కడ అధికారులు జవాన్లు 120 మంది వరకు కూడా అక్కడికి చేరుకుని ఈ గండ్లను పూడ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద మరి కాసేపట్లోనే మిలిటరీ ఆధ్వర్యంలో ఈ గండి పూడ్చే కార్యక్రమం, అంటే 3వ గండి ఏదైతే ఉందో చాలా పెద్ద గండి కావడంతో దాన్ని పూడ్చే కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. తాత్కాలికంగా రాడ్లతో వంతెనలను ఏర్పాటు చేసి దాని కింద ఏదైతే నిర్మాణం చేసి దానిలో రాళ్లు వేసి పూడుస్తామని మిలిటరీ అధికారులు కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. ఆ పనులు అయితే ప్రస్తుతం ఇప్పటికే ప్రారంభమని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో మిలిటరీ అధికారులు అందరూ సహాయ సహకారాలతో ఇటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఈ గండిని పూడ్చేందుకు శాయశక్తిలా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ బుడమేరు గండికి వస్తున్నటువంటి వరద, గండి అంటే బ్రీచెస్ నుంచి బయటకు వెళ్తున్న వరద క్రమక్రమంగా తగ్గుతోంది. నిన్న రాత్రి 6,000 నుంచి 7,000 క్యూసెక్కుల నీరు బయటకు వస్తే ఇప్పుడు తాజాగా తీసుకుంటే కనుక నిన్న అర్ధరాత్రి 7,033 క్యూసెక్కుల నీరు బయటకు వచ్చింది. క్రమంగా ఉదయం 9 గంటలకి 3,999 క్యూసెక్కుల నీరు తగ్గింది. ప్రస్తుతం 2 గంటల కొద్దిసేపటి క్రితం 2 గంటలకు 2,393 క్యూసెక్కుల నీరు మాత్రమే బుడమేరు బ్రీచెస్ ద్వారా బయటకు పోతున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని మరింత తగ్గించి ఆ బ్రీచ్ని 3వ బ్రీచ్ని కూడా మిలిటరీ సహాయంతో పూర్తి స్థాయిలో పూర్తి చేసిన తర్వాత అప్పుడు తప్పితే విజయవాడకు అదేవిధంగా అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి కూడా వరద ముప్పు తప్పినట్టు కాదని అధికారులు చెబుతున్న నేపథ్యంలో రాత్రి పగలు కూడా దీన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ బ్రీచ్ లీకేజ్ని ఇప్పటికే పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసినట్టుగా కూడా అధికారులు ప్రకటించారు. అదేవిధంగా సెకండ్ బ్రీచ్ కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఇక థర్డ్ బ్రీచ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. 12 మీటర్ల లోతు వరకు కూడా ఇప్పటికే లెంత్ కంప్లీట్ చేశారు. బ్రీచ్ని అంటే ఫిల్ చేయడం జరిగింది. ఇక రోడ్ వైడనింగ్ కూడా కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఏదైతే అప్రోచ్ రోడ్డు వేసినప్పటికీ కూడా వర్షాల కారణంగా
అది దెబ్బతిన్నది. మరలా అప్రోచ్ రోడ్డు వేసి ఆ థర్డ్ బ్రిడ్జ్ వద్దకు చేరుకుని దాన్ని పూర్తి స్థాయిలో ఆ గండిని పూడ్చేందుకు అధికార యంత్రాంగం, ఇటు మిలిటరీ ఫోర్సెస్ కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఈ ఏదైతే బుడమేరు కొల్లేరులో కలుస్తున్న నేపథ్యంలో ఆ కొల్లేరు ప్రాంతాన్ని, బుడమేరు ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో ఏరియల్ సర్వే చేసేందుకు వెళ్లడం జరిగింది. ఆయన అక్కడి నుంచి వచ్చాక సాయంత్రం 5 గంటల సమయంలో మరొకసారి ఆయన మీడియా సమావేశం ద్వారా ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సామాన్య పరిస్థితి రావడానికి విజయవాడలో అనేది కూడా వివరించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ఈ బ్రీచెస్కు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలతో పాటు ఆ బ్రీచెస్ ఏ మేరకు సేఫ్గా అయినాయి, ఇకపైన ఆ గట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత స్ట్రెంగ్త్ ఏ విధంగా చేయాలి, గత వైసీపీ ప్రభుత్వంలో ఆ గట్లపై ఉన్న మట్టిని తీసుకెళ్లిపోవడమే దీనికి కారణమా, ఈ అనేక అనుమానాలకు ఆయన నివృత్తి చేసే అవకాశం ఉంది. అదే సమయంలో నిన్న రాత్రి మాట్లాడుతూ కూడా ఈ గట్లపైన ఉన్న మట్టిని వైసీపీ నాయకులు పట్టుకుపోవడం కూడా ఒక పెద్ద కారణం ఇటువంటి బ్రీచెస్ అని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. గతంలో పడిన బ్రీచెస్ను వారు క్లోజ్ చేయకపోవడం వల్ల ఈ సడన్ గా వచ్చినటువంటి ఈ వరద తీవ్ర రూపం దాల్చిందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన చాలా సీరియస్ గా తీసుకుని ఈ బ్రీచెస్ అన్నింటినీ కూడా వీళ్ళని తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పడంతో ఇక ఫైనల్ గా ఉన్నటువంటి లాస్ట్ బ్రీచ్ ఈ అర్ధరాత్రి లోపల ఫిల్ అయ్యే అవకాశం ఉంది. మిలిటరీ సహకారంతో ఆ పనులైతే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అలాగే సత్యం, మనం చూసుకున్నట్లయితే ఇవాళ 2 అడుగుల మేర బుడమేరు వరద పెరిగినట్లు కూడా తెలుస్తుంది కదా, మరి ఈ నేపథ్యంలో అక్కడ గండి పూడ్చివేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? బుడమేరు వరద కొంత మేరకు పెరిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఫ్లోటింగ్ డైరెక్ట్ గా వెళ్ళిపోవాల్సిన ఫ్లోటింగ్ ఈ సైడ్ నుంచి బ్రీచ్ అవడంతో ఆ బ్రీచ్ నుంచి వస్తున్నటువంటి ఏదైతే వాటర్ ఉందో అది 7,000 క్యూసెక్లకు నిన్న అర్ధరాత్రి 12 గంటలకు రావడంతో కొన్ని ప్రాంతాలు మరలా నీటిలో మునిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయా ప్రాంతాల నుంచి నీరు వెనక్కి వెళ్లాలంటే ముందు ఆ థర్డ్ బ్రిడ్జ్ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పనిలో ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం అవుతుంది. ఇదే సమయంలో నిన్న వాటర్ తగ్గడంతో చాలా మంది తమ ఇళ్లను కూడా క్లీన్ చేసుకున్నారు. మరలా ఈ రోజు వాటర్ రావడంతో కొంత ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంత నీరు బ్రీచ్ల నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో దాని మూలంగానే ఈ లెవెల్ అనేది పెరిగింది. కాబట్టి ఆ 3వ బ్రీచ్ క్లోజ్ చేస్తే కనుక పూర్తి స్థాయిలో వాటర్ సిటీలోకి అడుగుపెట్టడం ఆగిపోతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగం తరపున వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అటు ఎవరైతే బాధితులు ఉన్నారో గత కొన్ని రోజులుగా ఆహార పదార్థాలు కూడా అంతకు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరినీ కూడా మ్యాపింగ్ చేసి ఒక ప్రత్యేకమైన యాప్ ద్వారా, ఏపీ ఫ్లడ్ అనే యాప్ ద్వారా వారందరికీ ఆహార పదార్థాలు కూడా అందించడం, అందని వారి వివరాలు కూడా తెలుసుకుని ఇమీడియట్ గా వారికి పంపించడం లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నందున ఈ రోజు చాలా వరకు సామాన్య పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఈ బ్రీచెస్ థర్డ్ బ్రీచ్ కూడా క్లోజ్ చేయడానికి ఈ అర్ధరాత్రిలోగా దాన్ని క్లోజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇటు మిలిటరీ కూడా రంగంలోకి దిగడంతో పనులు చాలా వేగవంతంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అలాగే సత్య, సాయంత్రంలోగా గండిని పూడ్చివేస్తామని అధికారులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎంత మేర పనులు పూర్తయ్యాయి? అంటే ఇప్పటికే మొదటి బ్రీచ్ పూర్తి స్థాయిలో ఫిల్ అవడంతో పాటు సేఫ్ లెవెల్కి మొదటి బ్రీచ్ అయితే చేరుకుంది. దాన్ని బ్రీచ్ని పూడ్చారు. 2వ బ్రీచ్ కూడా పూర్తి స్థాయిలో సేఫ్ లెవెల్కి తీసుకొచ్చేసరికి ఆ 3వ బ్రీచ్ ఒక్కటే చాలా పెద్ద గండి ఉంది, దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో లారీలు ఏవైతే అక్కడ మెటీరియల్ను అందులో పోర్ చేసి దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది పెద్ద పెద్ద రాళ్లతో. ఆ లారీలు అక్కడికి వెళ్ళడానికి దారి లేకుండా అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో అది వర్షాల కారణంగా పదే దెబ్బతింటూ ఉండడం, మరలా రోడ్డు వేసుకుని అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి. అంటే ఆ ప్రదేశానికి చేరుకోవడానికే చాలా తీవ్రమైన ప్రయత్నాలు, భగీరథ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఈ ప్రయత్నాలైతే అటు మిలిటరీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు, ఆ ఏజెన్సీ ఏదైతే ఆ బ్రీచ్లు క్లోజ్కి ఏజెన్సీకి ఏదైతే అప్పగించారో ఆ ఏజెన్సీ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అప్రోచ్ రోడ్డు కూడా దాదాపు పూర్తయినట్టుగా మనకు తెలుస్తోంది. కాబట్టి ఇక బ్రీచ్ను పూడ్చితే గనక తద్వారా ఆ నీరు ఇక సిటీలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు వాటర్ లెవెల్ ఆటోమేటిక్ గా రెడ్యూస్ అయిపోతుందని కూడా అధికారులు చెబుతున్నారు. అలా కాకుండా ఆ బ్రీచ్ అదే విధంగా కొనసాగితే మాత్రం మరలా సింగనగర్ పరిసర ప్రాంతాలకైతే వాటర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అర్ధరాత్రి లేదా రేపు ఉదయంలోగానే ఈ బ్రీచ్ ను మొత్తం క్లోజ్ చేయాలని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు మిలిటరీ కూడా వీరికి పూర్తిగా సహకరణ
అయితే ఉంది. ఈ బ్రీచ్లను అదేవిధంగా ఎక్కడెక్కడ బ్రీచ్లు పడ్డాయనేది అంటే ముఖ్యమంత్రి నిన్న ఏరియల్ సర్వే కేంద్ర మంత్రి నారా మంత్రి లోకేష్ మాత్రమే చేశారు. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేయలేదు కాబట్టి ఆయన ఏరియల్ సర్వే ద్వారా ఈ బ్రీచెస్ చూడడంతో పాటు అటు కొల్లేరు సరస్సుకి వాటర్ అంతా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా ఆయన ఏరియల్ సర్వే ద్వారా స్వయంగా పర్యవేక్షించున్నారు. మరి కాసేపట్లో ఆ వివరాలన్నీ కూడా మీడియాకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించే అవకాశం ఉంది.